ఒక చిన్న ఆలోచన మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. వాగ్దానాలు తీసుకున్న తర్వాత అది చాలా దగ్గర మిస్ అయిపోతూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉంటాము. చాలా మంది తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాగ్దానాలు అప్పుడే చదువుతారు, ఆ రోజుకే సంతోషపడిపోతారు, ఆ రోజుకే పొంగిపోతారు, ఆ రోజుకే ఏంటంటే పాలు పొంగినట్టు పొంగి చల్లారిపోయినట్టుగా వాళ్ళు పొంగి ఆ రోజే మొత్తం నీరు కారిపోతారు. అటువంటి వారిగా మనం ఉండకూడదు. నీ వాగ్దానం తీసుకున్న తర్వాత ప్రతిదినం వాగ్దానం నిమిత్తం ప్రార్థన చేయాలి. అది చాలా అవసరం. వాగ్దానం నెరవేర్చాలని ఆ రోజు నువ్వు తలంచడం కాదు, అదే వాగ్దానం నెరవేర్చబడాలి అని ప్రతిదినం నువ్వు దేవుని దగ్గర అడగాలి. అంతేకాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మన నిరీక్షణ విషయమై మనము కూడా ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుని ఉందము అని చెప్తా ఉన్నాడు. దేవుని దగ్గర నువ్వు కూడా ఏ మాట అయితే ఇచ్చావో ఆ మాట కట్టుబడి ఉంది ప్రతిదినము